టు కథ అండ్ కరెంట్ ఛానల్. నమస్కారం. ఇవాళ మనం తిరుమల చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్, ప్లేసెస్, చాలా మందికి తెలియని ఒక 10 అద్భుతమైన దేవస్థానాలు, ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. మీరు తిరుమలకు వచ్చే ప్రతిసారి ఈ ప్రదేశాలు తప్పక చూడాలి. మొదటిది పాప వినాశన తీర్థం. పాప వినాశన తీర్థం తిరుమల నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్రమైన జలపాతం. ఇది శేషాచల పర్వతాల మధ్యలో ఉన్న అందమైన ప్రకృతి ప్రాంతం. పాపాలను నశించే స్థలం అనే అర్థంతో ఇది పాప వినాశనం అనే పేరు పొందింది. ఇక్కడ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇది పవిత్ర తీర్థాలలో ఒకటిగా తిరుమలలో విశేష స్థానం పొందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కైంకర్యాలకు ఉపయోగించే నీటిని ఇక్కడి నుండి తీసుకెళ్తారు. ఈ ప్రాంతం వైశాఖ మాసం లేదా శ్రావణ మాసంలో సందర్శించడానికి చాలా అనుకూలం. పాప వినాశనం చుట్టూ ఉన్న అడవుల ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడికి వెళ్లేందుకు తిరుమల నుండి ప్రత్యేక బస్సులు కూడా నడుస్తున్నాయి. రెండవది ఆకాశగంగా తీర్థం. ఆకాశగంగా తీర్థం తిరుమలలోని ప్రముఖ పవిత్ర జలపాతాలలో ఒకటి. ఆలయం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతాన్ని శ్రీవారికి అభిషేకం చేయడానికి ఉపయోగించే పవిత్ర జలంగా భావిస్తారు. ప్రతి 6 ఆలయ అర్చకులు ఇక్కడి నుండి నీటిని తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆకాశం నుంచి జలధార రూపంలో కురిసిన గంగా అన్నట్లు ఈ తీర్థానికి ఆకాశగంగా అనే పేరు వచ్చింది. ఇక్కడి నీరు శుద్ధి, శాంతిని ప్రసాదించేదిగా నమ్మకం ఉంది. పర్వతాల మధ్య ప్రవహించే ఈ నీటి ప్రవాహం చుట్టూ ప్రకృతి అందాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఆకాశగంగా వైపు వెళ్లే దారిలో కొన్ని చిన్న చిన్న మండపాలు, విశ్రాంతి ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇది యాత్రికులకు ఒక శారీరక, ఆధ్యాత్మిక విశ్రాంతి ఇచ్చే ప్రదేశంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇది శుభ్రంగా నిర్వహించబడుతుంది. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు ఈ ఆకాశగంగా తీర్థాన్ని తప్పక దర్శించాలి. మూడవది చక్రతీర్థం. చక్రతీర్థం తిరుమల నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పవిత్రమైన నీటి తీర్థం. ఇది ఒక పర్వత శిఖరంలో ఉన్నతంగా ఉండటం వల్ల ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఇక్కడ ఒక రాక్షసుని సంహరించినట్టు చెప్తారు. ఆ ఘటన తర్వాత అక్కడే ఆ చక్రాన్ని భూమిలో నిమజ్జనం చేసినట్టు చెప్తారు. అందుకే ఈ ప్రదేశానికి చక్రతీర్థం అని పేరు. ఇది త్రేతాయుగానికి చెందిన పవిత్ర ప్రదేశంగా భావించబడుతుంది. పర్వతాల మధ్యలో ఉండే ఈ తీర్థం చుట్టూ ప్రకృతి దృశ్యాలు మంత్రముగ్ధం చేస్తాయి. సాధారణంగా భక్తులు దీపావళి లేదా కార్తీక మాసంలో ఇక్కడికి ట్రెక్కింగ్ చేస్తూ వస్తారు. దీనివల్ల శారీరక శ్రమతో పాటు ఆధ్యాత్మిక అనుభూతి కూడా కలుగుతుంది. జలపాతం చుట్టూ ఉన్న రాళ్లపై భక్తులు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఇది విపరీతమైన ప్రశాంతత కలిగించే ప్రదేశం కావడం వల్ల భక్తులు చక్రతీర్థాన్ని విడిచిపెట్టకుండా దర్శించుకుంటారు. ఆ తర్వాతిది జపాలి తీర్థం. జపాలి తీర్థం తిరుమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక శాంతమైన ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది మహర్షి జపాలి తపస్సు చేసిన స్థలంగా పురాణాల్లో ప్రస్తావించబడింది. ఆయన ఇక్కడ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ కాలాన్ని గడిపినట్టుగా చెప్పబడుతోంది. ఈ తీర్థం వద్ద చిన్న నీటి గుంత ఉంది. దీనిని పవిత్ర జలంగా భక్తులు భావిస్తారు. తిరుమల ప్రధాన రహదారి